2027 వన్డే వరల్డ్ కప్ ముంగిట టీమిండియా స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ భవిష్యత్తు మరియు ఫిట్నెస్ పై భారత క్రికెట్ నియంత్రణ మండలి తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఐపీఎల్ 2026లో ముంబై ఇండియన్స్ తరఫున ఆడుతున్న సమయంలో హామ్స్ట్రింగ్ గాయంతో రోహిత్ కొన్ని మ్యాచ్లకు దూరం కావడం ఈ సందేహాలను మరింత పెంచింది. ఆఫ్ఘనిస్తాన్తో జరగబోయే వన్డే సిరీస్కు హిట్ మ్యాన్ ఎంపికైనప్పటికీ అతడు ఫిట్నెస్ టెస్టుల్లో ఉత్తీర్ణత సాధిస్తేనే తుది జట్టులో ఆడే అవకాశం ఉంటుంది. 40 ఏళ్లకు దగ్గరవుతున్న తరుణంలో వన్డే ఫార్మాట్లో బ్యాటింగ్తో పాటు పూర్తి స్థాయిలో 50 ఓవర్ల పాటు ఫీల్డింగ్ చేసే శారీరక సామర్థ్యం అతనికి ఉందా అనే అంశంపై సెలెక్టర్లు మరియు బీసీసీఐ మెడికల్ టీం ప్రత్యేకంగా దృష్టి పెట్టాయి. ఐపీఎల్ తరహాలో వన్డేలో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన ఉండదు కాబట్టి రోహిత్ ఫిట్నెస్ రిపోర్ట్లను సెలెక్టర్లు నిశితంగా పరిశీలిస్తున్నారు. వన్డే వరల్డ్ కప్ గెలవాలి అనేది హిట్ మ్యాన్ కల అయినప్పటికీ ప్రస్తుత పరిస్థితుల్లో అతని ఫామ్, ఫిట్నెస్ మాత్రమే భవిష్యత్తును నిర్ణయించనున్నాయి. మరోవైపు రోహిత్ శర్మకు ప్రత్యామ్నాయంగా బ్యాకప్ ఓపెనర్లను సిద్ధం చేసే పనిలో బీసీసీఐ నిమగ్నమైంది. యశస్వి జైస్వాల్ కు వన్డేల్లో ఇంకా తగినంత అనుభవం లేకపోవడంతో ఇషాన్ కిషన్ ను ఓపెనర్ గా పరిగణించే యోచనలో సెలెక్టర్లున్నారు. శుభ్మన్ గిల్ లేదా జైస్వాల్లలో ఎవరికైనా గాయాలైనా లేదా రోహిత్ అందుబాటులో లేకపోయినా జట్టు ఇబ్బంది పడకూడదు అనేది బోర్డు వ్యూహం. ఇదే సమయంలో రోహిత్, విరాట్ కోహ్లీల ఎంపికలను ఇకపై ఒకే కోణంలో చూడకూడదని టీం మేనేజ్మెంట్ భావిస్తోంది. ప్రస్తుతం కోహ్లీ అద్భుతమైన ఫిట్నెస్ ఫామ్తో దూసుకుపోతుండగా రోహిత్ ఇటీవలి కాలంలో ఆశించిన స్థాయిలో దూకుడుగా బ్యాటింగ్ చేయడం లేదు అనే అసంతృప్తి వ్యక్తమవుతోంది. కోహ్లీ 2027 వరల్డ్ కప్ లో ఆడడం దాదాపు ఖాయంగా కనిపిస్తున్నప్పటికీ రోహిత్ విషయంలో మాత్రం మెడికల్ టీం రిపోర్ట్ ఆధారంగా త్వరలోనే ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకోనున్నట్లు బీసీసీఐ వర్గాల సమాచారం. ఈ పరిణామాలు ఇప్పుడు భారత క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి.